సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం ఏంటి, దీని కథ ఏంటి అనేది చాలా బ్రీఫ్గా చూద్దాం. దీని మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను, ఇంకా డీప్గా మాట్లాడతాం. బట్ ఈ వీడియో ఓన్లీ పైన డిస్కషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ వదలుచుకున్న, హెడ్డింగ్ పెట్టినట్టు చాలా మంది ముస్లిమ్స్ అపోహపడుతున్నారు. ముస్లిమ్స్ని, ఈ దేశంలో ఉండేటువంటి పౌరసత్వం కలిగినటువంటి ఏ ముస్లింని కూడా పంపించేసేటువంటి కార్యక్రమం కాదు. మోడీ ముస్లిమ్స్కి వ్యతిరేకం అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు నేను కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అట్లాంటిది ఏం లేదు. అట్లాంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు ఇది. అసలు ముస్లిమ్స్ని దేశం నుంచి పంపించేయాలనే కాన్సెప్ట్ ఉన్న యాక్ట్ కాదు ఇది. కానీ ముస్లిమ్స్కి, శరణార్థులైన ముస్లిమ్స్కి పార్షియాలిటీ చూపించినటువంటి చట్టం. ఆ చట్టం ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లారిటీ తీసుకోండి. చాలా మంది కంగారు పడి, అపోహపడి మతాల మధ్య విద్వేషాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఎలక్షన్ ముందు తీసుకొస్తారు ఇలాంటివి. కొట్టుకు తెచ్చి అందరూ వీళ్ళకి ఫేవర్గా ఉండే మతాలు వీళ్ళకి ఓట్లు వేయాలని. సో అట్లాంటి భయాలు, అట్లాంటి ఆందోళన చెందేటువంటి అంశం ఏమీ లేదు దీంట్లో. ముస్లిమ్స్ని దేశం నుంచి పంపించేసేటువంటి యాక్ట్ కాదు అసలు. దానికి ఎటువంటి సంబంధం లేదు. అట్లాంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. సో ఇప్పుడు విషయానికి వస్తే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వేరే దేశాల్లో జరిగినటువంటి మారణ హోమాల వల్ల, వైలెన్స్ వల్ల ఈ దేశంలోకి రెఫ్యూజీస్ వస్తూ ఉంటారు. ఏ దేశంలోకైనా రెఫ్యూజీలు వస్తారు. పక్క దేశం, మన దేశంలో ఏదో ఇబ్బంది జరిగింది అనుకోండి, బార్డర్స్లో వైలెన్స్ జరిగినప్పుడు ఇమ్మిగ్రెంట్స్ లాగా అట్లా శరణార్థులు బతకడం కోసం ఎక్కడో ఒకటి బతకాలి కాబట్టి ఆ ప్రాంతంలో బాంబింగ్స్ లేకపోతే మర్డర్స్, చాలా దారుణమైన వైలెన్స్ జరిగినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఈ దేశంలోకి వచ్చేటువంటి రిఫ్యూజీస్ అందరికీ కూడా ఈ యొక్క చట్టాన్ని వర్తింపచేసే ఆలోచనను తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. 2014 డిసెంబర్ 31 తేదీ కన్నా ముందు భారత్కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులు, అంటే ముస్లింలు కాని వాళ్ళు చట్ట పరిధిలోకి వస్తారు. అంటే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకి పౌరసత్వం కల్పిస్తారు. 2014 డిసెంబర్ 31 కంటే ముందే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో పౌరసత్వాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళు ముస్లిమ్స్ కాకపోతే. మరి ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వరు? ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వరు అనే దానికంటే, ఇండియా ప్రపంచంలోని అతి గొప్ప డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో ఇట్లాంటి ఒక చట్టాన్ని లోక్సభ, పార్లమెంటు ఆమోదించాయంటే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఎంత లెవెల్లో ఒక మాఫియా నడుపుతున్నారని మనకు క్లియర్గా కనిపిస్తుంది. డెమోక్రటిక్ కంట్రీలో ఒక్క పర్టికులర్ రిలీజియన్, అది ఏ రిలీజియన్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఎవరినైనా సరే బయాస్డ్గా ఒక చట్టం అనేది లేదు. ఇప్పుడు మీరు మర్డర్ చేసినా, నేను మర్డర్ చేసినా, మీరు ఏ మతమైనా, నేనే మతమైనా ఒకటే శిక్ష ఉంటుంది. అట్లాగే మీరు డైవర్స్ తీసుకోవాలని, నేను డైవర్స్ తీసుకోవాలని ఒకే రకమైనటువంటి అమలు ఉంటుంది. ఇప్పుడు ముస్లిమ్స్కి కానీ హిందూస్కి కానీ డిఫరెంట్గా వాళ్ళ చట్టాలు ఉంటాయి. దాన్ని కూడా సరిచేయడానికి మన యూనియన్ యాక్ట్ ఒకటి తీసుకొస్తున్నారు. డెఫినెట్లీ అట్లాంటివి నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఇందులో ఇప్పుడు దీనికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి స్పెషల్గా ఎందుకు పెట్టారు అంటే, కొంతమంది చొచ్చుకొస్తున్నారు ఇండియాలోకి ఈ పేరు మీద, శరణార్థుల పేరు మీద అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. రేపు వచ్చేవాడు వాడు క్రిస్టియన్ లాగా వస్తాడు, లేకపోతే హిందూ లాగా వస్తాడు, వాడిని ఎట్లా ఆపగలుగుతాం? సో ఒక రిలీజియన్ బేస్ చేసుకుని కాకుండా, రిలీజియన్కి సంబంధం లేనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఆ వచ్చేటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళని ఎప్పటికప్పుడు మనం దాని మీద ఒక డేగ కన్ను వేసి ఉంచడం. ముస్లిమ్స్ మాత్రమే చేస్తారనే ఉంది, వాడిని ఒక టెర్రరిస్ట్లే చేశారు, ముస్లిమ్సే చేస్తున్నారు, ముస్లింని మాత్రమే వాడు ఎంచుకుంటాడు అనుకుందాం. ఒక క్రిస్టియన్ కన్వర్ట్ చేసుకుని వచ్చిన తర్వాత వాడిని ముస్లింగా మార్చుకుని చేసుకుంటారు టెర్రరిస్ట్ యాక్టివిటీలు. సో ఇవన్నీ కూడా లాజిక్లెస్గా ఉంటాయి. అంతేకాకుండా వేరే కంట్రీస్లో ఎంతో మంది హిందూస్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేసేసి బలవంతంగా కన్వర్షన్ చేసినటువంటి దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో హిందూస్ ఉన్న చోట వాళ్ళని బలవంతంగా, హిందూస్ పుట్టిన వాళ్ళని, క్రిస్టియన్ పుట్టిన వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేసినటువంటి సందర్భాలు ఎంతో వేల లక్షల మందిని ఉన్నారు. వాళ్ళు కూడా రెఫ్యూజీస్గా వచ్చి ఉంటారు. వాళ్ళు రావటం ముస్లిమ్స్ గానే వస్తారేమో, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హిందూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళకి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ని, హిందూస్ని కాపాడుతాం, ముస్లిమ్స్ మాకు డిఫరెంట్ అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ చట్టాన్ని అప్పుడు మరి ఆల్రెడీ బలవంతంగా మారిన వాడు హిందూ అయి ఉంటాడు, క్రిస్టియన్ అయి ఉంటాడు, సిక్ అయి ఉంటాడు, పార్సీ అయి ఉంటాడు. మరి వాడికి ఎవరు సమాధానం చెప్తారు? దానికి చట్టంలో అసలు ఏమీ అవ్వలేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే కేవలం
ఓట్లకు సంబంధించి మేనిఫెస్టోల్లో పెట్టి ఆయా బోర్డర్ ప్రాంతాల్లో రకరకాల ఇబ్బందులు సృష్టించడానికి, గతంలో ఇది ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లుగా వచ్చిందో అప్పుడు విపరీతమైనటువంటి గొడవలు జరిగాయి, వైలెన్స్ జరిగింది. కేవలం ఈ బిల్లు గొడవల వల్ల దాదాపు 100 మంది చచ్చిపోయారు. అప్పుడు 100 మంది చచ్చిపోయారు కేవలం ఇండియాలో ఈ బిల్లును తీసుకొస్తున్నారన్న వల్ల జరిగిన గొడవలకి. వీళ్ళకి కేవలం, నేను ఓన్లీ బీజేపీని అంటలా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి పెంట పనులు చేస్తూనే ఉంటుంది, రచ్చ చేస్తూనే ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఎంతమంది చచ్చిపోయినా ఏం జరిగినా మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన జనాలు కొట్టుకోవాలి, వైలెన్స్ జరగాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషభావం పెంచుకోవాలి. ముస్లిమ్స్ అందరూ వెళ్ళి కాంగ్రెస్ వెనకాల దాక్కోవాలనేది కాంగ్రెస్ టార్గెట్, హిందూస్ అందరూ వెళ్ళి బీజేపీ వెనకాల దాక్కోవాలనేది బీజేపీ యొక్క టార్గెట్. అంతే తప్ప ప్రజలకి మంచి చేసేదో, అసలు ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఏ ప్రజాస్వామ్య కంట్రీ ఒక పర్టికులర్ రిలీజియన్ ని ఆపుతాము అని వాళ్ళు మాత్రం లెక్కలో మిగతా వాళ్ళు వస్తారని ఎట్లా చెప్తుంది అసలు నాకైతే అర్థం కాల. అది ఎవరికైనా, ఒక క్రిస్టియన్ ఆపినా, ఒక హిందూ ఆపినా, ఒక సిక్ ఆపినా, ఒక పార్సీ ఆపినా, ఒక రిలీజియన్ సంబంధించి ఒక ముస్లిం ఆపినా, ఎవరిని ఏ ప్రాతిపదికన అట్లా ఆపుతారో అనే దానికి సమాధానం అనేదే లేదు. మీకు నిజంగా ఇష్యూ ఉంటే, నిజంగా ముస్లిమ్సే చేస్తున్నారు అనేది మీరు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతుంటే, లోపలికి వచ్చిన తర్వాత వాడు కన్వర్ట్ అయ్యి ముస్లిం అయ్యి వాడే పెంట చేస్తే దానికి మీరు ఏం చేయగలుగుతారు? దీనికి చట్టంలోనే కాదు, ప్రభుత్వాల దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎలక్షన్స్ అయ్యే వరకు ఏదో ఒక రచ్చ చేసి మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు, అంతకుమించి ఇంకేముండదు. సో సిఏఏ సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇంకా డీప్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. మళ్ళీ వాళ్ళ వెర్షన్ ఏంటి, ముస్లిమ్స్ ని మాత్రమే ఎందుకు కట్ చేయడానికి అనే ఒక డిఫరెంట్ టాపిక్ ఉంది. అట్లా డిఫరెంట్ టాపిక్స్ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ గా చేద్దాం మనం. సో బేసిక్ ఐడియా కోసం వీడియో చేస్తున్నా. సో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, దయచేసి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి, చాలా మంది చూస్తారు ఈ వీడియో.